హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఎడిటోరియల్ స్టార్ట్ చేసే ముందు మనం రీసెంట్గా లాంచ్ చేసిన క్యాట్ ఇన్ఫినిటీ కోర్స్ గురించి ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో క్యాట్ ఇన్ఫినిటీ, క్యాట్ అనేది మీకు తెలిసిందే. ఇండియాలో ప్రీమియర్ బీ స్కూల్స్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎమ్స్లో అడ్మిషన్ కోసం కండక్ట్ చేయబడే టెస్ట్, కామన్ అడ్మిషన్ టెస్ట్, ఎంబీఏ ఎంట్రన్స్ టెస్ట్ కింద మీరు తీసుకోవచ్చు ప్రీమియం బీ స్కూల్స్లో ఎంబీఏ చేయడం కోసం. సో దీనికి ఫ్యాకల్టీ ఎవరంటే నేను అండ్ కృష్ణ సార్. And I got 99 percentile in CAT and Krishna sir got 99.5 percentile in CAT. నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను వర్బల్, సార్ టీచర్స్ ఎల్ఆర్డిఐ. సార్ వచ్చేసి మీకు ఎల్ఆర్ యాజ్ వెల్ యాజ్ డిఐ, లాజికల్ రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, దాంతోపాటు క్వాంట్ కూడా సార్ టీచ్ చేస్తారు. సో అర్థమెటిక్ పోర్షన్ అంతా కూడా సారే టీచ్ చేస్తారు. అండ్ అలాంగ్ విత్ దిస్, అంటే మేము క్యాట్లో పర్సంటేజ్ సాధించామన్నది ఒకటే పాయింట్ కాదు. మేము క్యాట్ రాసినది 2007-8 ప్రాంతంలో. తర్వాత విడిడ్ ఎంబీఎస్ కూడా మేము టాప్ కాలేజెస్, ఎండిఐ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్, ఇండియాలో ఇది 7th బెస్ట్ బీ స్కూల్. ఈ బీ స్కూల్లో ఇద్దరం కూడా ఎంబీఏ కలిసి కంప్లీట్ చేసాం. తర్వాత సార్ కృష్ణ సార్ ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తున్నారు అండ్ నేను ఐ వర్క్డ్ ఇన్ ద కార్పొరేట్ ఫర్ అనదర్ క్లోజ్ టు 10 years అండ్ క్విట్ అండ్ స్టార్టెడ్ ఎల్టెక్స్ క్లాసెస్. సో దెర్ ఇస్ అ రిచ్ ఎక్స్పీరియన్స్. సబ్జెక్ట్ మ్యాటర్తో పాటు బీ స్కూల్ లైఫ్ గురించి మాకు అవగాహన ఉండింది. తర్వాత వచ్చే కార్పొరేట్ లైఫ్లో కూడా సార్ ఇంకా పనిచేస్తున్నారు, నేను 10 years పనిచేశాను. ఆల్ దిస్ విల్ కమ్ టుగెదర్ అండ్ హెల్ప్ యూ ఇన్ యువర్ క్యాట్ ప్రిపరేషన్. అండ్ క్యాట్ ప్రిపరేషన్లో చాలామంది స్ట్రగుల్ అయ్యేది జీడిపిఏ దగ్గర కూడా. అంటే అలాంగ్ విత్ రిటర్న్ టెస్ట్ అనేది ప్రిపరేషన్ అనేది మనం కామన్గా చేసుకుంటాం. జీడిపిఏకి వెళ్ళేసరికి చాలామంది ఏం మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. కారణం ఏంటంటే జనరల్ నాలెడ్జ్, ఎస్పెషల్లీ ఎకానమీకి సంబంధించిన పోర్షన్ పైన సరైన అవగాహన లేకపోవడం వల్ల. ఇన్ఫ్యాక్ట్ మేము ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా వీ ఫేస్డ్ సిమిలర్ ఇష్యూస్. అందుకనే వెన్ వీ డిసైడెడ్ టు లాంచ్ దిస్, వీ హెవ్ డిసైడెడ్ టు హ్యావ్ ఎక్స్క్లూజివ్ ఫోకస్ ఫర్ జీడిపిఏ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అంటే స్టార్టింగ్ నుంచే మీకు బర్నింగ్ ఇష్యూస్ పైన అవగాహన కల్పించడం, హిందూ ఎడిటోరియల్స్ ద్వారా వాటి మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ బిల్డ్ చేయడం. ప్లస్ నేను యూపీఎస్సీ ఎకానమీ టీచ్ చేస్తాను యూపీఎస్సీ వాళ్ళకి. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పోర్షన్స్ అనేవి క్యాట్ ఆస్పిరెంట్స్కి కూడా నేను అవైలబుల్గా పెడతాను. యూ కెన్ యాక్సెస్ దట్ కంటెంట్ అలాంగ్ విత్ యువర్ రెగ్యులర్ రిటన్ టెస్ట్ ప్రిపరేషన్. ఇలా వెళ్ళడం వల్ల ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ ఉంటుంది. అండ్ ఆల్ దిస్ అట్ జస్ట్ 15,000 రూపీస్. ఇది కూడా మీరు 3 ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. సో మంత్కి 5,000 చొప్పున మీరు పే చేయొచ్చు. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో చాలామంది జాబ్ చేస్తూ క్యాట్ రాస్తూ ఉంటారు. సో ఒకసారి 2 సార్లు అని కాదు, మీరు ఎన్నిసార్లు అన్నా రాయండి. ఎయిమ్ ఫర్ ఐఎమ్స్లో సాధించడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ 3 attempts, we will stay with you. 2 attempts, we will stay with you. ఒక్క ఫీజుతోనే మీరు ఎన్నాళ్ళైనా ప్రిపేర్ కావచ్చు. అలాగే స్టూడెంట్స్ డిగ్రీ చదువుతున్నప్పుడు మీరు జాయిన్ అయిపోయినా సరే, త్రూఅవుట్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ కెన్ కంటిన్యూ టు ప్రిపేర్ విత్ అస్. అందుకే టైమింగ్స్ కూడా ఎలా సెట్ చేసామో చూస్తే మీరు టైమింగ్స్ అనేవి 7 to 9 PM వీక్ డేస్లో, వీకెండ్స్ ఏమో ఇలాగా. సో ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జాబ్ చేసే వాళ్ళు అటెండ్ కావచ్చు. 7 to 9 PM అంటే కొన్నిసార్లు మార్నింగ్ ఉంటుంది, మార్నింగ్ 6 to 7. సో ఈ టైమింగ్స్ ఎలా అంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చు అండ్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎప్పుడైనా అటెండ్ కావచ్చు. సో వీకెండ్స్, వీక్ డేస్లో ఈవినింగ్ క్లాసెస్ ఇలా పెడుతూ మనం వెళ్తాం. అండ్ మాక్ టెస్ట్ జరుగుతాయి, ఎక్స్ప్లెనేషన్ జరుగుతాయి, కంప్లీట్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ దిస్ నెంబర్. సో ఈ నెంబర్కి కాల్ చేయండి. సో ఇక్కడ నెంబర్ రాస్తున్నాను, 7893899553. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, యూ కెన్ జాయిన్ ఎనీ టైమ్. టేక్ కేర్, బై బై. So let's look at today's editorial. The title says Colonial Relic. Colonial అంటే అర్థం ఏంటి? మన బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిది. కాలనీస్ అంటాం, వలస రాజ్యం. బ్రిటిష్ వాళ్ళ కాలనీస్, బ్రిటిష్ వలస రాజ్యాలు. ఇండియా ఈజ్ ఏ బ్రిటిష్ కాలనీ, బ్రిటిష్ వలస రాజ్యం, దాన్ని కొలోనియల్ అంటారు. రిలిక్ అంటే ఎప్పటిదో, అంటే ఆ కాలం నాటిది. సంథింగ్ దట్ హెస్ బీన్ దేర్ ఫ్రమ్ హిస్టారికల్ డేస్, ఎప్పటి నుంచో ఉన్న వస్తువుని, పురాతన వస్తువుని రెలిక్ అంటారు. సంథింగ్ దట్ హెస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫర్ సో లాంగ్, సంథింగ్ దట్ హెస్ బీన్ ఎగ్జిస్టింగ్ ఫర్ సో లాంగ్, దాన్ని మనం రెలిక్ అంటాం, ఏ కొలోనియల్ రెలిక్. రిపీటెడ్, దేని గురించి అన్నారు? ఇది సెడిషన్ లా, దేశద్రోహానికి సంబంధించిన చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ మాట వచ్చింది.
రిపీటెడ్ మిస్యూజ్ ఆఫ్ సెడిషన్ లా అండర్లైన్స్ ద నీడ్ టు స్క్రాప్ ఇట్ ఆల్ టుగెదర్. సెడిషన్ అంటే దేశద్రోహం. దేశద్రోహానికి సంబంధించిన ఒక చట్టం ఉంది. ఆ చట్టం రిపీటెడ్‌గా మిస్యూజ్ చేస్తుంది ప్రభుత్వం. అంటే ఆ చట్టాన్ని ఉపయోగించి ప్రజల వాయిస్‌ని నొక్కే ప్రయత్నం జరుగుతుంది అనేది ఉద్దేశం. ఇలా చేయడం ఏమవుతుందంటే ఇట్ అండర్లైన్స్ అంటే ఎంఫసైజ్ అని అర్థం. నొక్కి చెప్పడం. అండర్లైన్ అంటే ఏదన్నా ఒక విషయాన్ని నొక్కి చెప్పడాన్ని మనం అది ఇంపార్టెంట్ అని చెప్పడాన్ని ఈ పదం వాడతాం. అండర్లైన్, ఫ్లాగ్ ఇలాంటి పదాలు వాడతారు. దేని యొక్క ఇంపార్టెన్స్‌ని ద నీడ్ టు స్క్రాప్ ఇట్ ఆల్ టుగెదర్, అది పూర్తిగా రద్దు చేయాల్సిన అవసరాన్ని అది చూపిస్తుంది. ఏంటది? రిపీటెడ్ మిస్యూజ్ ఆఫ్ సెడిషన్ లా. ఆ చట్టం ఉంటే ఇలా మిస్యూజ్ అవుతుంది, రిపీటెడ్‌గా జరుగుతుంది. కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేసేయాలి. దాని అవసరం కనిపిస్తోంది అని అర్థం అన్నమాట. చూడండి ఇది ఎందుకు వచ్చిందంటే దిశా రవి కేసు మీ అందరికీ తెలిసిందే. టూల్ కిట్ కాన్స్పిరసీ అని చెప్పి మనం రీసెంట్‌గా వింటున్నాం. సో కొంచెం బ్యాక్‌గ్రౌండ్ ఇస్తాను చూడండి. సో మనకి ఢిల్లీలో రైతులు నిరసన వ్యక్తపరుస్తున్నారు, ప్రొటెస్టులు చేస్తున్నారు. దేనికి వ్యతిరేకంగా? ఫార్మ్ లాస్ 3 చట్టాలు తీసుకొచ్చింది గవర్నమెంట్. ఆ 3 చట్టాలకి వ్యతిరేకంగా మూడింటిని ఆల్ టుగెదర్ రద్దు చేసేయాలి అని చెప్పి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన రైతులు గత 3, 4 నెలలుగా చేస్తున్నారు. అయితే వీళ్ళకి నలువైపుల నుంచి సపోర్ట్ కూడా వస్తుంది. ఈ సపోర్ట్ ఇచ్చే క్రమంలో ఇండియాకి చెందిన ఒక క్లైమేట్ యాక్టివిస్ట్ దిశా రవి అనే క్లైమేట్ యాక్టివిస్ట్ ఏం చేసిందంటే షీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఏ టూల్ కిట్. టూల్ కిట్ అంటే అర్థం ఏంటి? సింపుల్. ఇదేంటి మామూలు టూల్స్ అని కాదు. మన ఇనుప టూల్స్, సుత్తులు, కత్తులని కాదు టూల్ కిట్ అంటే. ఏదైనా నిరసనలు జరిగేటప్పుడు వాటిని కోఆర్డినేట్ చేయడం ఎలాగా? అంటే ఎవరు ఏం చేయాలి? ఎవరు ఏ రోల్ ప్లే చేయాలి? ఎవరు ట్విట్టర్‌లో పోస్ట్ చేయాలి? ఏ హ్యాష్ ట్యాగ్ వాడాలి? కోఆర్డినేషన్ ఎలా చేయాలని చెప్పి డిఫరెంట్ యాక్టివిస్ట్స్ అక్రాస్ ద గ్లోబ్, ఒక చోట కాదు, ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ హ్యూమనిస్టులు, యాక్టివిస్టులు, క్లైమేట్ యాక్టివిస్టులు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే ఒక గూగుల్ డాక్యుమెంట్ తయారు చేసుకొని వాళ్ళలో వాళ్ళు షేర్ చేసుకుంటారు. అందులో నోట్ చేస్తారనమాట. ఎవరు ఏ పని చేయాలి? ఏ హ్యాష్ ట్యాగ్ వాడాలి? ఎలా కోఆర్డినేట్ చేయాలి? ఇష్యూని ఇంకా నిరసన ఏ రకంగా రైతులకు సపోర్ట్ ఇవ్వాలి? ఈ రకంగా మాట్లాడుకుంటారు. ఆ టూల్ కిట్ ఈస్ నథింగ్ బట్ ఏ గూగుల్ డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్‌ని దిశా రవి ఎడిట్ చేసింది. అంటే తను ఆ డాక్యుమెంట్‌ని ఎడిట్ చేసింది అనే ఆరోపణ పైన తనను అరెస్ట్ చేసేసారు. టూల్ కిట్‌ని ఎడిట్ చేస్తే దేశద్రోహమా అనేది క్వెషన్. సో పోలీసులు ఏమన్నారు? ఖలిస్తానీ గ్రూప్స్ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యాయి. ఖలిస్తాన్ అంటే అర్థం ఏంటంటే పంజాబ్‌లో ఉన్న సిక్కులకి సెపరేట్ దేశం కావాలి అని అడుగుతున్న గ్రూప్‌ని ఖలిస్తాన్ గ్రూప్ అంటారు. ఖలిస్తాన్ అనే ఒక సెపరేట్ దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి వేర్పాటువాద సంస్థ. ఆ గ్రూప్‌కి చెందిన వాళ్ళు కూడా దీనికి లింక్ అయ్యి ఉన్నారు. సో వేర్పాటువాదులతో తిను టచ్‌లో ఉంది. అంటే దేశద్రోహం కిందే వస్తుంది అని చెప్పి బెంగుళూరులో ఉన్న తనని ఢిల్లీలో ఉన్న పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. సెడిషన్ లా కింద తీసుకెళ్ళిపోవడం జరిగింది. దిశా రవికి ఇప్పుడు ఢిల్లీలో ఉన్న కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేసినప్పుడు ఏ కామెంట్స్ ఇచ్చింది? దానికి సంబంధించిన వ్యవహారాలతో మీ ఎడిటోరియల్ అనేది సాగుతుంది. A sessions court in Delhi has affirmed the belief that a dispassionate scrutiny of outlandish claims by the police is necessary for protecting the liberty of those jailed on flimsy, often political reasons. సో ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏ సెషన్స్ కోర్ట్ ఇన్ ఢిల్లీలో ఉన్న ఒక సెషన్ కోర్టు హ్యాస్ అఫర్మ్ అన్న మళ్ళీ ఎంఫసైజ్, నొక్కి చెప్పడం. దేన్ని? ద బిలీవ్ దట్, ఒక నమ్మకాన్ని. నమ్మకం అంటే ఒక స్ట్రాంగ్ బిలీఫ్‌ని. ఏంటి ఆ బిలీఫ్? దట్ డిస్పాషనేట్ స్క్రూటినీ. డిస్పాషనేట్ అంటే ఇంపార్షియల్. ఎటువంటి పార్షియాలిటీ లేకుండా ఇంపార్షియల్. ప్యాషనేట్ అంటే అర్థం ఏంటి? ఏదో ఒక విషయం మీద మనకి ఇఫ్ ఐ యామ్ ప్యాషనేట్ అబౌట్ టీచింగ్ అంటే నాకు టీచింగ్ అంటే బాగా ఇష్టం. ఇఫ్ ఐ యామ్ డిస్పాషనేట్ నాకు ఏదన్నా పెద్ద ఇష్టం లేదు. డిస్పాషనేట్ అంటే అర్థం ఏంటి? ఒక పర్టిక్యులర్ యాస్పెక్ట్ పైన బయాస్ లేకుండా ఇంపార్షియల్‌గా ఏం చేయాలి? స్క్రూటినీ చేయాలి. దేన్ని స్క్రూటినీ చేయాలి? స్క్రూటినీ ఆఫ్ అవుట్‌లాండిష్ క్లెయిమ్స్. అవుట్‌లాండిష్ అంటే అర్థం ఏంటి? స్ట్రేంజ్. నమ్మశక్యం కానివి. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఒక టూల్ కిట్ ఎడిట్ చేసేస్తే దేశద్రోహం చేసినట్టా? ప్రపంచంలో ఉన్న అందరితో కలిసి కుట్ర చేసేసినట్టా? అలాంటి క్లెయిమ్స్ చేసింది. ఎవరు? పోలీస్ డిపార్ట్‌మెంట్ చేసింది. అందుకే వాటిని అవుట్‌లాండిష్ క్లెయిమ్స్ అన్నారు. నాట్ ఈజీ టు బి ట్రూ. అన్‌బిలీవబుల్. స్ట్రేంజ్ అనే మీనింగ్ వస్తుంది. క్లెయిమ్స్ అంటే వాళ్ళు చెప్పిన మాటలు. ఎవరు చెప్పారు? పోలీస్. అంటే పోలీసులు చెప్పిన ఈ స్ట్రేంజ్ క్లెయిమ్స్‌ని డిస్పాషనేట్‌గా, ఇంపార్షియల్‌గా స్క్రూటినీ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి సెషన్స్ కోర్టు చెప్తుంది. ఆ నమ్మకాన్ని వాళ్ళు అఫర్మ్ చేశారు. దే ఆర్ సేయింగ్ దట్ ఈస్ నెసెసరీ ఫర్ ప్రొటెక్టింగ్ ద లిబర్టీ ఆఫ్ దోస్ జైల్డ్ ఆన్ ఫ్లిమ్సీ, ఆఫెన్ పొలిటికల్ రీజన్స్.
ఫ్లిమ్సీ అంటే అంత స్ట్రాంగ్ కానీ, చిన్న చిన్న కారణాలకే మరియు పొలిటికల్ కారణాలు. ఈవిడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఒక పొలిటికల్‌గా ప్రభుత్వం యాక్టివేట్ అయిపోయి తనని అరెస్ట్ చేసేయాలని చెప్పి చెప్పడం. ఇట్లాంటి చిన్న చిన్న కారణాలకి ఎవరైతే జైల్‌లో పెట్టేస్తున్నారో, ఎవరినైతే జైల్‌లో పెడుతున్నారో వాళ్ళ యొక్క లిబర్టీని, వాళ్ళ స్వేచ్ఛని ప్రొటెక్ట్ చేయాలి అంటే పోలీసులు చేసే ఇటువంటి క్లెయిమ్స్‌ని, ఔట్‌లాండిష్ క్లెయిమ్స్‌ని డిస్పాషనేట్‌గా స్క్రూటినీ చేయాలి అని సెషన్స్ కోర్ట్ ఇన్ ఢిల్లీ చెప్పింది. Rejecting the purported evidence presented by the Delhi police against the climate change activist Disha Ravi as scanty and sketchy, Judge Dharmender Rana has granted bail to Judge Dharmender Rana has granted bail to the 22-year-old arrested for nothing more than editing a document shared among a network of activists raising global support for the farmers' protests against the 3 central laws. చూడండి, 3 సెంట్రల్ లాస్‌కి వ్యతిరేకంగా జరుగుతున్న ఫార్మర్స్ యొక్క ప్రొటెస్ట్ నిరసనలకి సపోర్ట్ సమీకరించే ప్రయత్నంలో ఒక గ్లోబల్ నెట్వర్క్ మధ్యలో షేర్ అవుతున్న ఒక డాక్యుమెంట్‌ని ఎడిట్ చేసినందుకు ఆ కారణానికే ఈమెను అరెస్ట్ చేశారు. ఎవరిని? 22 ఇయర్ ఓల్డ్ దిశా రవిని. తనకి జడ్జ్ ధర్మేందర్ రాణా ఏం చేశారు? బెయిల్ గ్రాంట్ చేశారు. బెయిల్ గ్రాంట్ చేసినప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు? ఢిల్లీ పోలీసులు ప్రపోజ్ చేసిన ఎవిడెన్స్, పర్పోర్టెడ్ అంటే అపియరింగ్ టు బి ట్రూ ఆర్ షోన్ టు బి ట్రూ. యాక్చువల్‌గా ట్రూవో కాదో తెలీదు. ఇదే ఎవిడెన్స్, ఇది నిజం అని చెప్పి వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ఎవిడెన్స్. సాక్ష్యం అనేది పోలీసులు ప్రొడ్యూస్ చేస్తారు. ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యం అనేది కరెక్టా కాదా, ఎవిడెన్స్ సరిపోతుందా సరిపోదా అని ఎవరు చెప్తారు? జడ్జి గారు చెప్తారు. సో జడ్జి గారు ఏం చెప్పారంటే ద పర్పోర్టెడ్ ఎవిడెన్స్ అంటే పోలీసులు ఏదైతే ఎవిడెన్స్ అని చెప్తున్నారో వాట్ ఈజ్ సెట్ టు బి అన్ ఎవిడెన్స్, వాట్ ఈజ్ ఎలీజ్డ్ టు బి అన్ ఎవిడెన్స్ అని ఏదైతే చెప్పబడుతోందో అని చెప్పడానికి పర్పోర్టెడ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నరేంద్ర మోదీ గారు బ్యాంకుల్ని మరియు డిఫరెంట్ సెక్టర్స్‌ని ప్రైవేటైజ్ చేద్దామని అనుకుంటున్నారు అని మనకి న్యూస్ వస్తుంది. ద పర్పోర్టెడ్ రీజన్స్ ఫర్ దట్ వుడ్ బి టు ఇంప్రూవ్ ఎఫిషియన్సీ ఇన్ కార్పొరేట్ సెక్టర్, లేదా ఎఫిషియన్సీ ఇన్ ఇండస్ట్రీ అన్నారనుకోండి. ఇండస్ట్రీలో ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేయడానికి, వేస్టేజ్ తగ్గించడానికి, గవర్నమెంట్ సెగ్మెంట్‌లో ఎఫిషియెంట్‌గా రన్ చేయలేకపోతున్నారు, ప్రాఫిటబుల్‌గా రన్ చేయలేకపోతున్నారు, దేశ ప్రగతికి అది అడ్డంకిగా మారిపోతుంది. కాబట్టి ప్రైవేటైజ్ చేస్తే మంచి అవుతుంది అనేది పర్పోర్టెడ్ రీజన్ బిహైండ్ హిస్ డెసిషన్. చెప్పబడుతున్న కారణం. అంతేనా? చెప్పబడుతున్న. నిజంగా అది కారణమా? కాదా? నోబడీ నోస్. అది చెప్పబడుతున్న కారణం. అలాగే వీళ్ళు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేశారు. పర్పోర్టెడ్ ఎవిడెన్స్ అని చెప్పబడుతున్న దాన్ని ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు. దాన్ని జడ్జి గారు ఏమన్నారు? ఇట్ ఈస్ స్కాంటీ. స్కాంటీ అంటే నాట్ ఎనఫ్, సరిపోదు. అండ్ స్కెచీ అంటే నాట్ డీటెయిల్డ్ ఎనఫ్. స్కెచీ పైన ఉంది, డీటెయిల్డ్‌గా లేదు అని ఒకటి. స్కాంటీ అంటే చిన్న ఎవిడెన్స్ ఇది సరిపోదని. 2 కారణాలతో ఆ ఎవిడెన్స్ సరిపోదని చెప్పి తనకి బెయిల్ అనేది గ్రాంట్ చేయడం జరిగింది. అది ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. Even though it was quite obvious that the claim of a global conspiracy behind the unsavory and violent incidents that took place on January 26 in New Delhi lacked credence, the order of bail is still notable for subjecting the specific charges to strict judicial scrutiny at a fairly early stage. Very, very important sentence. చూడండి, even though it was quite obvious. Obvious అంటే easily seen, something that is clear. ఇది క్లియర్‌గా ఉంది. ఏంటి క్లియర్‌గా ఉంది? దట్ ద క్లెయిమ్ ఆఫ్ ఎ గ్లోబల్ కాన్స్పిరసీ అంటే అర్థం ఏంటి? విదేశీ కుట్ర ఉంది, అంతర్జాతీయ కుట్ర ఉంది. కాన్స్పిరసీ అంటే కుట్ర. గ్లోబల్ అంతర్జాతీయ కుట్ర ఉంది అనే క్లెయిమ్, అనే వాదన ఏదైతే ఉందో దేని వెనకాల? బిహైండ్ ది అన్‌సేవరీ అండ్ వైలెంట్. అన్‌సేవరీ అంటే అన్‌ప్లెజెంట్ అంటే సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్, సంథింగ్ దట్ డజంట్ టేస్ట్ వెల్. అంటే ఇక్కడ ఫుడ్ గురించి అని కాదు. ఆ ఇన్సిడెంట్స్ అనేవి మన మనసుకి రుచించవు అంటాం చూడండి. ఇట్ ఈస్ అన్ అన్‌సేవరీ రిమార్క్. ఆయన మాటలు నా మనసుకు రుచించలేదు. అంటే ప్లెజెంట్‌గా లేదు, బాధ కలిగించేలా ఉంది. అన్‌సేవరీ అంటే రుచించకపోవడం. అన్‌సేవరీ అండ్ వైలెంట్ ఇన్సిడెంట్స్, హింసాత్మకమైన సంఘటనలు జరిగాయి. ఎక్కడ? దట్ టుక్ ప్లేస్ ఆన్ January 26, జనవరి 26వ తారీఖు రిపబ్లిక్ డే రోజున జరిగిన ఇన్సిడెంట్స్ వెనకాల గ్లోబల్ కాన్స్పిరసీ ఉంది అన్న పోలీసుల యొక్క క్లెయిమ్ ఏదైతే ఉందో, దట్ క్లెయిమ్ లాక్డ్ క్రెడెన్స్. క్రెడెన్స్ అంటే
నమ్మదగినట్టుగా ఉండడం. నమ్మదగినట్టుగా ఉండడం. అది నమ్మదగినట్టుగా ఉందా? లేదు. అది చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. చిన్న విషయం కాదు, పెద్ద విషయమే. అయినప్పటికీ లాక్డ్ క్రెడెన్స్ అంటే మీనింగ్ ఏంటి? అది నమ్మదగినట్టుగా లేదు. యాక్సెప్టబుల్ కాదు. లాక్డ్ యాక్సెప్టెన్స్. అంత యాక్సెప్టబుల్ అయ్యేటట్టుగా ఆ క్లెయిమ్ లేదు అని అర్థం. అలా ఈవెన్ దో పెట్టారు చూడండి. యాక్సెప్టబుల్‌గా లేకపోయినప్పటికీ అని అర్థం మళ్ళీ. ది ఆర్డర్ ఆఫ్ బెయిల్ ఈస్ స్టిల్ నోటబుల్ ఫర్ సబ్జెక్టింగ్ ద స్పెసిఫిక్ చార్జెస్ టు స్ట్రిక్ట్ జ్యుడిషియల్ స్క్రూటినీ ఎట్ ఎ ఫెయిర్లీ ఎర్లీ స్టేజ్. ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. చార్జెస్ అంటే అర్థం ఏంటి? ఆరోపణలు. సబ్జెక్టింగ్ ద చార్జెస్ టు స్ట్రిక్ట్ జ్యుడిషియల్ స్క్రూటినీ అంటే అర్థం ఏంటి? ఆ ఆరోపణల్ని జ్యుడిషియరీ స్ట్రిక్ట్‌గా స్క్రూటినైజ్ చేయడం. అది కూడా ఫెయిర్లీ ఎర్లీ స్టేజ్‌లో చేయడం అనేది నోటబుల్. నోటబుల్ అది మంచిది. ఇట్ ఈస్ నోటబుల్ అంటే ప్రశంసించదగ్గది, మంచిది అనే సెన్స్‌లో వస్తుందన్నమాట. ఇప్పుడు మొత్తం సెంటెన్స్ మీనింగ్ చెప్తాను చూడండి. జాన్యువరి 26వ తారీఖున జరిగిన ఒక అన్‌ప్లెజెంట్ ఈవెంట్స్ వెనకాల అంతర్జాతీయ కుట్ర ఉంది అనే విషయం అంత నమ్మదగినదిగా లేదు. ఆ విషయం తెలిసిందే. అయినప్పటికీ నమ్మదగినదిగా లేదు కాబట్టి బెయిల్ వచ్చేస్తుంది అనుకోవడం కామనే. కానీ ది ఆర్డర్ ఆఫ్ బెయిల్ ఈస్ స్టిల్ నోటబుల్. బెయిల్ ఆర్డర్ ఇవ్వడం అనేది ఈస్ స్టిల్ నోటబుల్. ఎందుకు? ఫర్ సబ్జెక్టింగ్ ద స్పెసిఫిక్ చార్జెస్. చార్జెస్ అంటే ఆరోపణలు. చార్జెస్ అంటే ఇక్కడ మనకి బస్ చార్జెస్ ఆ చార్జెస్ కాదు. చార్జీలు కాదు. చార్జెస్ అంటే ఆరోపణలు. ఈ ఆరోపణల్ని జ్యుడిషియరీ స్ట్రిక్ట్‌గా స్క్రూటినైజ్ చేసింది. అది కూడా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ది కేస్‌లో. ఎర్లీ స్టేజ్‌లోనే స్క్రూటినైజ్ చేయడం అనేది నోటబుల్ అని అర్థం. అది ఈ సెంటెన్స్ యొక్క పూర్తి మీనింగ్. ఇక్కడ రిమార్కబుల్ అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. సంథింగ్ దట్ ఈస్ గుడ్ అని. In particular, the judge has applied the established test for a charge of sedition under section 124A of the IPC to pass muster. Very, very important sentence. Pass muster. Pass muster is an idiom. Pass muster అంటే అర్థం ఏంటి? To meet a minimum acceptable standard. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఏదన్నా ఒక ఉద్యోగం కోసం వెళ్ళారనుకోండి. ఒక మినిమం స్టాండర్డ్ మీరు క్రాస్ చేయాలి. పాస్ మస్టర్. అలాగే ఒక కేసు ఇప్పుడు ఒక సెడిషన్ లా కింద ఒకరిని అరెస్ట్ చేసినప్పుడు అది దేశద్రోహం అని మనం నిర్ధారించడానికి మినిమం స్టాండర్డ్ దాటాలి. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఇండియన్ పీనల్ కోడ్ ఎప్పుడు కూడా సినిమాల్లో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. 100 మంది దోషులు విడిపోయిన తప్పించుకున్నా పర్వాలేదు. ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అనేది మన ఇండియన్ పీనల్ కోడ్ యొక్క మన సినిమాలు ఎక్కువగా చూస్తూ ఉంటాం అది. అందుకనే ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తప్పు చేశాడు అని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులపైనే ఉంటది. ఆ ఎవిడెన్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏవైనా ఉంటే, సరిగ్గా మనం ఎవిడెన్స్‌ని ఎస్టాబ్లిష్ చేయలేకపోతే ముద్దాయిని విడిచిపెట్టేస్తారు ఇండియాలో. చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి. సగం సగం ఎవిడెన్స్‌లతో మనం ఎవరికీ శిక్ష పడేలా చేయలేం. అందుకనే చాలా మంది తప్పించుకుంటా ఉంటారు. అర్థమవుతుంది కదా! అందుకని అంటున్నారు ఇక్కడ జడ్జ్ హాస్ అప్లైడ్ ది ఎస్టాబ్లిష్డ్ టెస్ట్ ఫర్ ఎ చార్జ్ ఆఫ్ సెడిషన్. సెడిషన్ చార్జ్ దేశద్రోహం అనే ఆరోపణ నిరూపితం అవ్వడానికి ఒక టెస్ట్ పెడతారు. టెస్ట్ అంటే కొన్ని జ్యుడిషియల్ స్క్రూటినీ ఉంటుంది. కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ అన్ని ఫుల్‌ఫిల్ అయ్యాయా లేదా చూస్తారు. దేని కింద అండర్ సెక్షన్ 124A ఆఫ్ ఐపీసీ. ఐపీసీ సెక్షన్ 124A కింద చూస్తారనమాట. దీనికి టు పాస్ మస్టర్ అంటే ఆ టెస్ట్‌లన్నీ దాటి వచ్చిందా లేదా? అంటే ఇన్ని తప్పులు చేసిందా? నిజంగా అంత తప్పు జరిగితే అప్పుడు దేశద్రోహం కింద కన్సిడర్ చేసి తనకి శిక్ష వేసేస్తారు. పాస్ మస్టర్ అంటే టు మీట్ మినిమమ్ స్టాండర్డ్ అని అర్థం. ఇక్కడ ఇది పెట్టారు. కోలన్ పెట్టారు. కోలన్ పెట్టి దాని అర్థం ఏంటో చూడండి. ఏంటా టెస్ట్? టు పాస్ మస్టర్ అన్నా కదా! టు మీట్ మినిమమ్ స్టాండర్డ్ అని చెప్పాం కదా! ఏంటా మినిమమ్ స్టాండర్డ్? దట్ ద యాక్ట్ ఇన్వాల్వ్డ్ మస్ట్ కాన్స్టిట్యూట్ ఎ థ్రెట్ టు పబ్లిక్ ఆర్డర్. పబ్లిక్ ఆర్డర్‌కి థ్రెట్ ఉండాలి ఆ యాక్ట్ వల్ల. యాక్ట్ అంటే చర్య. ఆ అమ్మాయి చేసిన చర్య వల్ల, యాక్షన్ వల్ల పబ్లిక్ ఆర్డర్ అంటే శాంతి భద్రతలు భంగం కలిగి ఉండాలి. అండ్ ఇన్సైట్‌మెంట్ టు వైలెన్స్. వైలెన్స్ అంటే హింసని ప్రేరేపించేలా ఉండాలి. అలా ప్రేరేపించినట్టు ఉంటే, శాంతి భద్రతలకు భంగం కలిగించినట్టుగా ఉంటే, అప్పుడు అది దేశద్రోహం కింద మేము కన్సిడర్ చేస్తాము అని అర్థం అనమాట. అర్థమైందా? ఇలా అర్థం చేసుకోవాలి. ఒక గూగుల్ డాక్యుమెంట్‌ని ఎడిట్ చేయడం, విదేశీయులతో కలిసి హ్యూమన్ రైట్ యాక్టివిస్టులు వాళ్ళతో కలిసి షేర్ చేసుకున్న గూగుల్ డాక్యుమెంట్ ఎడిట్ చేయడం అనేది అంత పెద్ద తప్పా అనేది క్వెషన్ మార్క్ ఇక్కడ. హీ అంటే జడ్జ్ గారు ఫౌండ్ దట్ దేర్ వాస్ నాట్ ఈవెన్ ఎన్ అయోటా ఆఫ్ ఎవిడెన్స్ ఇండికేటింగ్ దట్ ద టూల్ కిట్ a shared Google Cloud document with ideas on how to go about amplifying the protests in any way incited violence.
జడ్జి గారు ఏం కనుక్కున్నారు? దేర్ వాజ్ నాట్ ఈవెన్ అన్ అయోటా ఆఫ్ ఎవిడెన్స్. అయోటా అంటే ఈవెన్ ఎ స్మాల్ ఫ్రాక్షన్, కొంచెం కూడా సాక్ష్యం లేదు, ఎవిడెన్స్ లేదు. దేనికి ఎవిడెన్స్ లేదు? ఇండికేటింగ్ దట్ ద టూల్ కిట్, దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇండికేటింగ్ దట్ ద టూల్ కిట్ అంటే అర్థం ఏంటి? గూగుల్ క్లౌడ్ డాక్యుమెంట్. షేర్డ్ గూగుల్ క్లౌడ్ డాక్యుమెంట్ విత్ ఐడియాస్ ఆన్ హౌ టు గో అబౌట్ యాంప్లిఫైయింగ్ ద ప్రొటెస్ట్. నిరసనని ఇంకా పెద్దవి ఎలా చేయాలి అంటే ప్రభుత్వం పైన ప్రెషర్ ఎలా పెట్టాలి, యాంప్లిఫై చేయడం అంటే అర్థం ఏంటి? ఇంకా పెద్దది చేయడం, ఎలా పెద్దది చేయాలి అని డిస్కస్ చేయడానికి ఉపయోగిస్తున్న ఈ టూల్ కిట్ ఏదైతే ఉందో, అది వైలెన్స్ ని ప్రేరేపితం చేసింది. ఇన్సైట్ అంటే రెచ్చగొట్టడం, ప్రొవోక్ చేయడం. వైలెన్స్ ని రెచ్చగొట్టేలాగా అంటే హింసని ప్రేరేపితం చేసింది అని ప్రూవ్ చేయడానికి కొంచెం కూడా ఎవిడెన్స్ లేదు అని చెప్పి ఆయన చెప్పారు. He was clear that there was no causal link between the violence and Miss Ravi, a conclusion that confirmed widespread criticism that the arrest was unnecessary, and that the entire case was nothing more than a reflection of government paranoia. పారనోయియా అంటే భయం, డెల్యూజన్ అంటే నార్మల్ ఫియర్ కాదు. ఎవరో వచ్చి మనల్ని ఏదో చేసేస్తారు అన్న భయం. ఇప్పుడు మీరు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక ట్రైబల్ ఏరియాకి వెళ్లారనుకోండి. అండమాన్ నికోబార్‌లో ఒక ట్రైబల్స్ ఉంటారు. అంటే అబారిజినల్ అన్నమాట. ఎప్పటినుంచో పాతకాలం వాళ్ళు. వాళ్ళు ఏ రకంగానూ మోడర్నైజ్ అవ్వలేదు. వాళ్ళకి ఇంటర్నెట్ తెలీదు. ఏమీ తెలీదు. ఇంటర్నెట్ కాదు అసలు ఏమీ తెలీదు. పాత బట్టలు, పాత లైఫ్ అదే లైఫ్‌లో ఉన్నవాళ్ళుంటారు. అక్కడికి ఎవరన్నా వచ్చారనుకోండి వాళ్ళు భయపడిపోతారు ఫస్ట్. వీళ్ళొచ్చారు మనల్ని ఏదన్నా చేసేస్తారేమో, మనల్ని చంపేస్తారేమో, ఏదో చేసేస్తారేమో, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేసారు, వీడు బట్టలేసుకున్నాడు ఏంటి ఇలా ఉన్నాడని భయపడిపోతారు. దే బికమ్ పారనాయిడ్. పారనాయిడ్ అయిపోతారు. పారనోయియా ఫీల్ అవుతారు. అంటే ఒక డెల్యూజన్ దట్ సమ్‌వన్ ఈస్ ట్రైయింగ్ టు హార్మ్ అస్. ఎవరేం చేసినా మనల్ని బాధ పెట్టడానికే, మనల్ని అల్లరి పెట్టడానికే చేస్తున్నారనే భావన మనం పారనోయియా అంటాం. గవర్నమెంట్ ఎవరైనా నిరసన వ్యక్తపరిచినా, ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడినా ఇది గవర్నమెంట్ పైన చేస్తున్న కుట్ర, దేశం పైన చేస్తున్న కుట్ర అని ఎక్కువ భయపడిపోవడాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. రిఫ్లెక్షన్ అంటే ప్రతిబింబించడం. గవర్నమెంట్ యొక్క భయాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది. ఈ కేస్ అంతా ఈస్ నథింగ్ మోర్ దాన్ గవర్నమెంట్ పారనోయా. గవర్నమెంట్ యొక్క భయాన్ని అది రిఫ్లెక్ట్ చేస్తుంది తప్పితే ఇంకేమీ లేదు ఈ కేసు అని చెప్పి అంటున్నారు. హి వాస్ క్లియర్ దట్ దేర్ వాస్ నో కాజల్ లింక్. కాజల్ అంటే అర్థం ఏంటి? కాజ్, దీనికి లింక్ లేదు. ఓకే, వైలెన్స్ జరగడానికి దిశా రవి డాక్యుమెంట్ ఎడిట్ చేయడానికి కాజ్, వైలెన్స్ జరగడానికి దిశా రవి డాక్యుమెంట్ ఎడిట్ చేయడం అనేది కాజ్ కాదు. ఆ లింక్ ఏమీ లేదు. ఇది కాజు, ఇది ఎఫెక్ట్ అని చెప్పడానికి ఏమీ లింక్ కుదరలేదు అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన తీసుకున్న కన్క్లూజన్ అనేది దేన్ని కన్ఫర్మ్ చేసింది? దట్ కన్ఫర్మ్డ్ వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం. వైడ్ స్ప్రెడ్ అంటే మొత్తం విస్తరించిన, క్రిటిసిజం అంటే విమర్శ. ఆల్రెడీ విమర్శ ఉంది. ఇలాంటి యాక్టివిస్ట్‌ని అరెస్ట్ చేసేసారని చెప్పి విమర్శ ఉంది. వైడ్ స్ప్రెడ్ క్రిటిసిజం అది. ఏంటి క్రిటిసిజం? గవర్నమెంట్ ఊరికే భయపడిపోయి ప్రతిదానికి కూడా ఎక్కువగా ఫీల్ అయిపోయి ఏం జరిగినా దేశం మీద కుట్ర జరిగిపోతుందని భావించి ఇలాంటివి చేస్తుంది అని ఒక విమర్శ. ఆ విమర్శని కన్ఫర్మ్ చేసినట్టుగా ఉంది జడ్జి గారు ఇచ్చిన కామెంట్ అని దీని అర్థం. The episode highlights a trend that has caused concern in recent times. రీసెంట్‌గా అందరిలోనూ ఆందోళనకి గురి చేసిన, కన్సర్న్ అంటే ఆందోళన, ఆందోళనకి కారణమైన ఒక ట్రెండ్‌ని ఈ ఎపిసోడ్ హైలైట్ చేస్తుంది. ఏంటా ట్రెండ్? ద టెండెన్సీ ఆఫ్ ద రూలర్స్ టు ట్రీట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ డిసెంట్, ఎస్పెషల్లీ ఇన్వాల్వింగ్ strident criticism of policies and laws in which particular regimes are deeply invested as attempts to provoke disaffection and disloyalty. చాలా ఇంపార్టెంట్ అండి. మనం రీసెంట్‌గా చూస్తున్నాం ఈ ట్రెండ్. ఏంటా ట్రెండ్? ది టెండెన్సీ ఆఫ్ రూలర్స్. అంటే రూలర్స్ యొక్క టెండెన్సీ. టెండెన్సీ అంటే ఒక పర్టిక్యులర్ టైప్‌గా థింక్ చేయడానికి, ఒక పర్టిక్యులర్ టైప్‌గా యాక్ట్ చేయడానికి మనం చూసే బిహేవియర్‌ని టెండెన్సీ అంటాం. ఐ హావ్ ఎ టెండెన్సీ టు ఫీల్ ఫ్రీ విత్ ఎవ్రీవన్. ఐ హావ్ ఎ టెండెన్సీ టు బి ఓపెన్ ఆల్ ద టైమ్. నేను ఎప్పుడు ఓపెన్‌గా ఉండడానికి ఇష్టపడతాను. గవర్నమెంట్ కూడా ఒక పర్టిక్యులర్‌గా ఉండడానికి ఇష్టపడుతుంది. ఏంటా పర్టిక్యులర్ థింగ్? టు ట్రీట్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ డిసెంట్. డిసెంట్ అంటే వ్యతిరేకత. ఎసెంట్ అంటే యాక్సెప్టెన్స్. డిసెంట్ అంటే డిసగ్రీమెంట్. ASSENT. ఎసెంట్ అంటే అనుమతి. డిసెంట్ అంటే దానికి ఆపోజిట్. డిసప్రూవల్, యాక్సెప్టెన్స్ లేకపోవడం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ పాలసీని యాక్సెప్ట్ చేయకుండా ఎవరైనా సరే బయటికి నోరు విప్పితే దాన్ని ఏ రకంగా ట్రీట్ చేస్తుంది గవర్నమెంట్? టు ట్రీట్ యాజ్ అటెంప్ట్స్ టు ప్రొవోక్ డిసఫెక్షన్ అండ్ డిస్‌లాయల్టీ. ప్రభుత్వం పట్ల ప్రజలకి ఒక వ్యతిరేక భావాన్ని కలిగించడానికి, ఎఫెక్షన్ లేకుండా కలిగించడానికి, లాయల్టీ లేకుండా ప్రజల్ని చేయడానికి చేస్తున్న ప్రయత్నం కింద ప్రభుత్వం వాటిని ట్రీట్ చేస్తుంది. ఈ మధ్య అలా ట్రీట్ చేసే టెండెన్సీ అనేది గవర్నమెంట్‌కి ఈ మధ్యన పెరిగిపోయింది అని అర్థం. ఎటువంటివి? ఎస్పెషల్లీ ఇన్వాల్వింగ్ స్ట్రైడెంట్ క్రిటిసిజం ఆఫ్ పాలిసీస్ అండ్ లాస్ ఇన్ విచ్ ది పర్టిక్యులర్ రెజిమ్స్ ఆర్ డీప్లీ ఇన్వెస్టెడ్. ఈ రెజిమ్స్ అంటే పరిపాలనలు, గవర్నమెంట్లు. ఈ గవర్నమెంట్లు
ఏ పర్టిక్యులర్ చట్టాలు మరియు పాలిసీస్‌లో బాగా ఇన్వెస్ట్ అయిపోయాయో, అలాంటి వాటిని ఎవరైనా వ్యతిరేకించినప్పుడు, బాగా గట్టిగా క్రిటిసైజ్ చేసినప్పుడు, స్ట్రైడెంట్ అంటే చాలా స్ట్రాంగ్‌గా క్రిటిసైజ్ చేసినప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే అలా ఆ డిస్సెంట్ చేసే వాళ్ళని, విమర్శించే వాళ్ళని, వ్యతిరేకించే వాళ్ళని దేశం పట్ల ప్రజల్లో డిసెఫెక్షన్ మరియు డిస్‌లాయల్టీని రెచ్చగొట్టడానికే చేస్తున్నారు అన్నట్టుగా ట్రీట్ చేస్తుంది. అందుకే దేశద్రోహం కేసులు వాళ్ళ పైన మోపుతుంది. Hence, it is significant that the judge not only saw Ms. Ravi's activism as related to her freedom of speech and expression, but went on to say that an attempt to reach a global audience is part of that freedom. అందుకే ఈ పర్టిక్యులర్ కేసులో జడ్జి గారు ఇచ్చిన తీర్పు మాట ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ సిగ్నిఫికెంట్ చాలా ఇంపార్టెంట్. ఏమన్నారు ఆయన? హీ సా మిస్ రవీస్ యాక్టివిజం యాజ్ రిలేటెడ్ టు హెర్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఈ పని తన యాక్టివిటీ ఏదైతే ఉందో అది తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్‌కి సంబంధించింది. ఇట్ ఈస్ హర్ ఫండమెంటల్ రైట్ యాస్ ఎన్‌ష్రైన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అండర్ ఆర్టికల్ 19(1)(a). రైట్. ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కిందకి ఇది వస్తుంది. అలా చెప్పడమే కాకుండా ఆయన ఏమన్నారు? వెంట్ ఆన్ టు సే దట్ అన్ అటెంప్ట్ టు రీచ్ గ్లోబల్ ఆడియన్స్ ఈస్ పార్ట్ ఆఫ్ దట్ ఫ్రీడమ్. గ్లోబల్ ఆడియన్స్‌తో కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయడం కూడా ఆ ఫ్రీడమ్‌లో భాగమే. తనేమి తీవ్రవాద చట్టాల కోసం, తీవ్రవాదం చేయడం కోసం, టెర్రరిజం కోసం వేరే వాళ్ళతో మాట్లాడలేదు. హ్యూమన్ రైట్స్ కోసం మాట్లాడడము తప్పులేదు. అది కూడా తన ఫ్రీడమ్‌లో భాగమే అని చెప్పి జడ్జి గారు అన్నారు. In the backdrop of the claim that those who prepared the toolkit made common cause with Khalistani separatists, Judge Rana showed refreshing clarity in maintaining that mere interaction with a group with dubious credentials could not be used to consider someone culpable. Beautiful sentence. Culpable అంటే deserving blame. తప్పు చేశారు అని అనడం. చూడండి, culpable. ఎక్స్కల్పేట్ అంటారు. ఎక్స్కల్పేట్ అంటే తప్పు చెయ్యలేదు అని విడిచిపెట్టడం. ఎక్స్కల్పేట్ అంటే తప్పు. కల్ప్ అంటే క్రైమ్ అని తీసుకోండి. కల్పబుల్ అంటే క్రైమ్ చేసినట్టు. డిజర్వింగ్ బ్లేమ్. ఎక్స్కల్పేట్, ఎక్స్ అంటే ఔట్. ఎక్స్కల్పేట్ అంటే ఆ బ్లేమ్ నుంచి బయటపడేయడం. అంటే తప్పు చేయలేదని చెప్పి, నేరం చేయలేదని చెప్పడం ఎక్స్కల్పేట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇంకో క్లెయిమ్ ఉంది. ఏంటా క్లెయిమ్? క్లెయిమ్ అంటే ఒక వాదన, ఒక మాట. ఏంటా మాట? ఈ టూల్ కిట్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఖాలిస్తానీ సెపరేటిస్టులతో కలిసి పనిచేస్తున్నారు అని. ఖాలిస్తానీ ఆల్రెడీ చెప్పాను. సెపరేటిస్ట్ అంటే వేర్పాటువాదులు. ఇది మన దేశం నుంచి పంజాబ్ సిక్కులకి సెపరేట్ దేశం ఇవ్వాలి అని కోరుకునే వాళ్ళు ఖాలిస్తానీ సెపరేటిస్టులు. వాళ్ళకి ఈ టూల్ కిట్ తయారు చేసిన వాళ్ళకి కామన్ కాజ్ ఉంది అని చెప్పి ఒక క్లెయిమ్ ఉంది. ఆ విషయంలో జడ్జి గారు ఏం చెప్పారంటే హీ షోడ్ రిఫ్రెషింగ్ క్లారిటీ. ఒక క్లారిటీ మెయింటైన్ చేశారు. ఏంటది? ఇన్ మెయింటైనింగ్ దట్ మియర్ ఇంటరాక్షన్, కేవలం ఇంటరాక్ట్ అవ్వడం ఎవరితో? విత్ ఎ గ్రూప్ విత్ డుబియస్ క్రెడెన్షియల్స్. డుబియస్ అంటే డౌట్ఫుల్, సస్పెక్ట్ఫుల్. క్రెడెన్షియల్స్ అంటే క్వాలిటీస్. వాళ్ళకి సస్పెక్ట్ఫుల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఓకే, మన దేశానికి ఫేవరబుల్‌గా ఉండవు. మన దేశాన్ని విడగొట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. దాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. యాక్సెప్టెడ్. అలాంటి గ్రూప్‌కి డుబియస్ క్రెడెన్షియల్స్ ఉన్నాయి. వాళ్ళతో ఇంటరాక్ట్ అయినంత మాత్రాన అది దేశద్రోహం కింద మనం కన్సిడర్ చేయకూడదు. ఇంటరాక్ట్ అయినంత మాత్రాన అది తప్పు చేసినట్టు కాదు అని చెప్పి జడ్జి గారు చెప్పారు. అంటే గ్రూప్‌ని పొగడలా. కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడమే తప్పు అన్నట్టు మనం చెప్పలేం. It should also be underscored that such bail orders should not be rare or special, but be routine judicial responses to cases in which there is mismatch between the accusation and the evidence. ఇక్కడ ఒక విషయాన్ని మనం నొక్కి చెప్పాలి. అండర్స్కోర్డ్ అంటే ఎంఫసైజ్డ్. ఒక విషయం ఎంఫసైజ్ చేయాలి. ఏంటది? దట్ సచ్ బెయిల్ ఆర్డర్ షుడ్ నాట్ బి రేర్ ఆర్ స్పెషల్. అలాంటి బెయిల్ ఆర్డర్స్ అనేవి రేర్, స్పెషల్ కాదు, ఉండకూడదు. అంటే ఎప్పుడో ఒకప్పుడు బెయిల్ ఆర్డర్ వచ్చింది, ఎప్పుడో ఒకప్పుడు స్పెషల్‌గా ఆర్డర్ వచ్చింది అన్నట్టు ఉండకూడదు. ఇవి కామన్ అయిపోవాలి. బెయిల్ ఇవ్వడం అనేది కామన్‌గా ఉండాలి. ఎలాంటి కేసెస్‌లో? దే షుడ్ బి రొటీన్ జ్యుడిషియల్ రెస్పాన్సెస్ ఇన్ కేసెస్ in which there is a mismatch between the accusation and ఆరోపణ అండ్ ఎవిడెన్స్. చూడండి, అక్యూజేషన్ అంటే ఆరోపణ, ఎవిడెన్స్ అంటే సాక్ష్యం. ఆరోపణ ఏమో పెద్దది, సాక్ష్యం ఏమో చిన్నది. ఇది మిస్ మ్యాచ్ ఉంది. అంటే మనం ఇంత పెద్ద ఆరోపణ చేసాం, మరి అంత పెద్ద సాక్ష్యం కూడా ప్రొడ్యూస్ చేయాలి కదా. ఈ రెండింటికి ఎక్కడైతే మిస్ మ్యాచ్ ఉంటుందో అలాంటి కేసెస్‌లో జ్యుడిషియల్ రెస్పాన్స్ ఎలా ఉండాలి? బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఇవ్వడం అనేది రొటీన్ అయిపోవాలి. అదేదో స్పెషల్ కేసు లాగా ఉండకూడదు అని చెప్పి అంటున్నారు. It is by now fairly clear to everyone except perhaps the government and its vociferous supporters that there is no place in modern democracy for a colonial era legal provision such as sedition. Very important. It is by now fairly clear. ఇప్పటికి ఈసారికైనా fairly clear to everyone, అందరికీ కూడా
పూర్తిగా క్లియర్ అయి ఉండాలి. ఎక్సెప్ట్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్స్ ఓసిఫోరస్ సపోర్టర్స్. గవర్నమెంట్‌కి మరి ఓసిఫోరస్ అంటే లౌడ్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు. లౌడ్‌గా సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళకి తప్పితే మిగిలిన వాళ్ళందరికి ఇప్పటికి క్లియర్‌గా ఉంది. ఎవరికి ఏమని? దట్ దేర్ ఈస్ నో ప్లేస్ ఇన్ ఎ మోడర్న్ డెమోక్రసీ ఫర్ ఎ కొలోనియల్ ఎరా లీగల్ ప్రొవిజన్ సచ్ యాస్ సెడిషన్. సెడిషన్ అనేది కొలోనియల్ ఎరా లీగల్ ప్రొవిజన్. ఎప్పుడు మన దేశాన్ని విదేశీయులు పరిపాలిస్తున్నప్పుడు, విదేశీయుల పరిపాలనకి వ్యతిరేకంగా మన దేశంలో ఉన్న స్వతంత్ర సమరయోధులు ఎదురు తిరిగేవారు. దాన్ని వాళ్ళు దేశద్రోహం. బేసిక్‌గా ఏంటంటే వాళ్ళ దేశం అయిపోయింది. ఇండియా అనేది బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నట్టు వాళ్ళ దేశం. మన దేశం కోసం మనం పోరాటం చేయడం అనేది దేశద్రోహం అని చెప్పి జైల్‌లో పెట్టేవారు. కొలోనియల్ ఎరాలో ఉండేది ఇలా సెడిషన్ లా. దేశద్రోహం కేసు ఉండేది. ఆ లాని ఇప్పటికి కూడా ఉంచడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికది కనీసం ఈ మోడర్న్ డెమోక్రసీలో దానికి స్థానం లేదు అని ఇప్పటికైనా అందరికీ క్లియర్ అయింది. ఎక్సెప్ట్ గవర్నమెంట్‌కి మరియు గవర్నమెంట్‌ని సపోర్ట్ చేసే వాళ్ళకి. గవర్నమెంట్ సపోర్ట్ చేసే వాళ్ళకి కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇట్ ఈస్ ఫెయిర్‌లీ క్లియర్ దట్ దేర్ ఈస్ నో ప్లేస్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ లా ఇన్ మోడర్న్ డెమోక్రసీ. ఈ ఆధునిక ప్రజాస్వామ్యంలో దానికి స్థానం లేదు. టూ బ్రాడ్‌లీ డిఫైన్డ్, ప్రోన్ టు మిస్‌యూజ్ అండ్ ఫంక్షనింగ్ యాస్ ఎ హ్యాండీ టూల్ టు రిప్రెస్ యాక్టివిజం, ద సెడిషన్ డిజర్వ్స్ టు బి స్క్రాప్డ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పిందంతా కూడా ఈ సెడిషన్ అనే దాన్ని మోడిఫై చేస్తుంది. దట్ ఎంటైర్ థింగ్ ఈస్ యాక్టింగ్ యాస్ అన్ అడ్జెక్టివ్. టూ బ్రాడ్లీ డిఫైన్డ్. ఇప్పుడు కూడా చట్టం అనేది నారోగా డిఫైన్ చేయాలి, బ్రాడ్‌గా డిఫైన్ చేయకూడదు. బ్రాడ్‌గా డిఫైన్ చేయడం అంటే అర్థం ఏంటి? నారోగా డిఫైన్ చేయడం అంటే అర్థం ఏంటని మీకు డౌట్లు వస్తాయి. ఇప్పుడు మరి చూడండి, దేశానికి బాధ కలిగించేలా మాట్లాడడం, లేకపోతే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడం నేరం అన్నారనుకోండి. అది బ్రాడ్. వ్యతిరేకంగా మాట్లాడడం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమా? లేకపోతే దీనికి వ్యతిరేకంగా మాట్లాడడమా? దేనికి వ్యతిరేకంగా మాట్లాడడం? ఎలా మాట్లాడడం? పెద్దల్ని గౌరవించకపోవడం నేరం అన్నామనుకోండి. గౌరవించకపోవడం అంటే అర్థం ఏంటి? అంటే ఇలా బ్రాడ్ లెవెల్‌లో డెఫినిషన్ ఇవ్వడం వేరు. ఒక్కొక్కటి చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ జెండా చూడండి. జెండాని కాల్చేయడం తప్పు, అపవిత్రం చేయడం తప్పు. ఇలా 4 చెప్తా ఉంటారు. బ్రాడ్ లెవెల్‌లో సెంటెన్స్ ఒకలా ఉంటుంది. నారో లెవెల్‌లో ఇంకోలా ఉంటుంది. రైట్. సో, అందుకని ఏమంటారంటే ఈ లా అనేది బ్రాడ్‌గా డిఫైన్ చేశారు. నారోగా డిఫైన్ చేయలేదు. అంటే ఇలా చేస్తే దేశద్రోహం, అలా చేస్తే దేశద్రోహం అని కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చి ఈ రకంగా చేస్తే దేశద్రోహం అని ఎస్టాబ్లిష్ చేయలేదు. బ్రాడ్ లెవెల్‌లో అంటే ఏది చేసినా ఆ చట్టంలో తోచేసేలాగా డిఫైన్ చేశారు. మరియు ప్రోన్ టు మిస్‌యూజ్. ప్రభుత్వం దాన్ని ఎప్పుడు పడితే అప్పుడు మిస్‌యూజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బ్రాడ్ లెవెల్‌లో డెఫినిషన్ చేశారు కాబట్టి ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళపైన కేసు బనాయించే అవకాశం ఉంది. అండ్ ఫంక్షనింగ్ యాస్ ఎ హ్యాండీ టూల్ టు రిప్రెస్ యాక్టివిజం. హ్యాండీ టూల్ ప్రభుత్వం చేతిలో ఒక టూల్ లాగా పనిచేస్తుందది. దేనికి? టు రిప్రెస్ తొక్కేయడానికి. దేన్ని తొక్కేయడానికి? యాక్టివిజం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే ఈ యాక్టివిజంని తొక్కేయడానికి అదొక హ్యాండీ టూల్ కింద పనిచేస్తుంది. సో, కాబట్టి ఈ సెడిషన్ లా ఏదైతుందో ఇట్ డిజర్వ్స్ టు బి స్క్రాప్డ్. అది రద్దు చేయాలి. అది రద్దు చేయడానికి అర్హత ఉన్న చట్టం అని చెప్పి అంటున్నాం. యాక్టివిజం అంటే అర్థం ఏంటి? ఒక సోషల్ చేంజ్, మార్పు తీసుకురావాలని చేసే యాక్టివిటీని మనం యాక్టివిజం అంటాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగే యాక్టివిజంని తొక్కేయడానికి చేసే ప్రయత్నం, తొక్కేయడానికి ఇది ఒక టూల్ కింద ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ టూల్‌ని కంప్లీట్‌గా స్క్రాప్ చేసేయాలనేది కన్క్లూజన్. దట్స్ ఇట్ అమ్మా. మీకు సింపుల్‌గా చెప్పాలంటే, సమ్మరైజ్ చేయాలంటే, దిశా రవికి బెయిల్ మంజూరు చేశారు. సో, ఈ మంజూరు చేసే క్రమంలో జడ్జి గారు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఫైనల్‌గా చెప్పాలి అంటే, యాక్టివిజం అనేది తప్పు కాదు. విదేశీయులతో కలిసి పనిచేయడం కూడా తప్పు కాదు. ఒక చిన్న కలిసి పనిచేస్తుంది, ఒక డాక్యుమెంట్ ఎడిట్ చేసింది అనే విషయానికి దేశద్రోహం అనే కేసు పెట్టి, తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌ని నొక్కేయాల్సిన అవసరం లేదు. అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్‌లో భాగం అని చెప్పి చెప్తున్నారు. ఇలా వ్యక్తుల యొక్క స్వేచ్ఛని, మాట్లాడే హక్కుని, వ్యతిరేకతను వ్యక్తపరిచే హక్కుని హరిస్తున్న ఈ చట్టం, కొలోనియల్ ఎరా చట్టం, ది బ్రిటిష్ హయాం నాటి ఈ చట్టాన్ని రద్దు చేయాలి అనేది దీని సమ్మరీ. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.